హలో బావా, ఈవినింగ్ మనల్ని రెడీ అయిపోమని చెప్పరా. ఎందుకేంట్రా, నేను లంచ్ ట్రై చేస్తున్నావా? జో ఇప్పటికి రెస్పాండ్ అవుతుంది. అక్కడేరా, సేమ్ స్పాట్. ఓకే, డోంట్ ఫర్గెట్. ఓకేనా? ఓకే, బాయ్. ఏం బాస్, లవ్వా? అవును బాస్. ప్రపోజ్ చేశారా? లేదు బాస్. తను ప్రపోజ్ చేసిందా? లేదు బాస్. ముందు కన్ఫర్మ్ చేసుకోండి బాస్. అసలు ఏమైంది బాస్? స్టోరీ చెప్పాలి, విను. ఓకే. ఛా, లైఫ్లో సెటిల్ అవ్వాలరా. సెటిల్ అవ్వాలి. న్యూ ఇయర్లు వస్తున్నాయి పోతున్నాయి. యా, కమింగ్ అండ్ గోయింగ్. క్యాలెండర్లు కూడా మారుతున్నాయి. యువర్ రైట్, క్యాలెండర్ చేంజింగ్. ఏజ్ కూడా పెరిగిపోతుందిరా. యా బ్రో, ఇంక్రీజింగ్. నేను మాట్లాడుతుంది ఏజ్ గురించి రా, నీ కింద ఉన్న ఏజ్ గురించి కాదు. ఏదో ఇంగ్లీష్ ఆపి తెలుగులోకి రాహా. యు సీ, హీస్ జెల్సింగ్ మై ఇంగ్లీష్. సరేరా, నీకోసం ఇంగ్లీష్ ఆపేస్తున్నా. ఐఎమ్ లీడింగ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ఇంగ్లీష్. తెల్లంటారు గ్రో. తెల్లబడుతున్నాయి. యు సీ, చైల్డ్ వైట్ హెయిర్ రా, అదే బాల్ నేర్పు. వాళ్ళని ఎత్తుకుపోయేవాళ్ళ ఉన్నావు, నీకు బాగా నేర్పేంటరా. తూ నా బతుకు, నువ్వే ఇంత మాట నాకు లాభం లేదురా. చేతిలో డిగ్రీ ఉంది, కష్టపడి ఏదో ఒక జాబ్లో జాయిన్ అయ్యి సెట్ అవ్వాలి. నా సెటిల్మెంట్ స్కీమ్లో కష్టపడాలి, జాబ్ చేయడాలి లాంటివి లేవురా. పెళ్లి చేసుకోవాలి, తర్వాత జాబ్ చేసే అవసరం కూడా ఉండకూడదు. జాబ్ చేయకపోతే వెళ్ళరా? నాకేంట్రా, సింహాలానే ఉంటా. సింహమా? అదేం చేస్తుంది? చెప్తా పద. సింహం ఏం చేయదురా, అది ఆడసింహాలను వేట పంపించి ఇది డెన్లో దర్జా కూర్చుని అరుస్తుంది. అబ్బో, నీకు సింహాల గురించి చాలా తెలుసురా. యానిమల్ ప్లానెట్లు, జాగ్రఫిక్ ఛానళ్ళు, డిస్కవరీ లాంటివి చూడట్లేదంటే. ఓహో, అందుకేనా మీ ఇంట్లో మీ నాన్నగారు నిన్ను రోజుగా జంతువు పేరుతో ముద్దుగా పిలుస్తారు? కుక్క, దున్నపోతు, గాడిద, ఎక్సెట్రా ఎక్సెట్రా. డార్లింగ్, సారీ డార్లింగ్, ఏదో లైట్గా నా నోరు ఇచ్చింగే టంగ్ స్లిప్పింగ్ అయింది. నువ్వు కంటిన్యూ. నా గురించి చాలా మంచి ఫీలింగ్స్ నిండిపోయాయి నీ హార్ట్లో. అవే ఇప్పుడు బయటపడుతున్నాయి నీ నోట్లో. మళ్ళీ టంగ్ స్లిప్పింగ్ అని కవరింగ్ ఎందుకు తొక్కలో? వాట్ ఏ రైమింగ్ విత్ పర్ఫెక్ట్ టైమింగ్. థ్యాంక్ యూ మ్యామ్. చూడు, సో సింహాల్లాగా ఒక మంచి వర్కింగ్ ఉమెన్ పట్టి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతా. అది తెచ్చే డబ్బులతో నేను ఎంజాయ్ చేస్తా. అదేంటి, ఇంకేం చేయవా? ఎందుకు చేయను? అది జస్ట్ డబ్ల్యూడబ్ల్యూ రా, మన ఎంఎం. మాస్టరు, కొంచెం ఫుల్ ఫామ్ కూడా చెప్పి మా కళ్ళు తెరిపించండి. నీ అజ్ఞానం నాకు తెలియదు కాదు, చెప్తా. డబ్ల్యూడబ్ల్యూ అంటే వర్కింగ్ ఉమెన్, అది లెటర్స్ రివర్స్ చేస్తే ఎంఎం. మనీ మేనేజ్మెంట్ అంటే తను వర్క్ చేసి తెచ్చే మనీని దర్జాగా మేనేజ్ చేయడమే మన జాబ్. వాట్ ఎన్ ఐడియా సర్జీ. థ్యాంక్స్ రా. చిన్నప్పటి నుండి నేను బ్లైండ్గా ఫాలో అయ్యి నీలాగే నా లైఫ్ కూడా తగలడిందిరా. కానీ లైఫ్లో ఫైనల్గా ఈ ఒక్కసారి నేను ఫాలో అయిపోదాం అనుకున్నాను. ప్లీజ్ రా, నీ లైఫ్ సెటిల్మెంట్లో నన్ను కూడా పార్ట్నర్ చేసుకో. నీకు టంగ్ ఇచ్చింగ్ బాగా ఎక్కువ అని నాకు తెలుసు, కానీ తప్పదు కదా, ఫ్రెండ్వి. పద. అయితే పద, అర్జెంట్గా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ట్రై చేద్దాం. అరే ఏ కాలంలో ఉన్నావురా? అన్నీ ఓల్డ్ ఫ్యాషన్ టెక్నిక్లు నువ్వును. ఇక్కడ దగ్గరలో క్యాపికో పాయింట్ ఉంది, అక్కడికి వెళ్తే దొరుకుతారు. ఇటు కాదు, అటు. మన ఖర్చుల్ని ఎంఎన్సీ వాళ్ళే తట్టుకోగలుగుతారు రోయ్. చే, అరే అమ్మాయిలు రోయ్. ఆహా, ఓ మై గాడ్. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేల, మిల 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 మేఘమాల, చిటపట చినుకేయు వేళ, చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయేలా.
రే రే రెడ్ నాకు వైట్ నీకు ఫిక్స్. నేను ఫిక్స్ రా మామా. లడ్డు కావాలా నాయన? ఏం నాయన నీకు కూడా లడ్డు కావాలా? అయితే ముందు ధర్మం చేయండి నాయన. మనకేంట్రా మన ఆర్సనల్ వెయిటింగ్ అక్కడ. నువ్వు ఆగరా, అక్కడ చూసావు కాంపిటీషన్. మన సింహాలు అయితే అక్కడ చిరుతలాగా రెడీగా ఉన్నాడు. చూసావు బాస్ టకప్, ఆహా ఆ సెటప్, అబ్బో మళ్ళీ ఇంకొక పికప్. ఎంతైనా ఎంఎన్సీ కుర్రాలు కదా, మనం చాలా డెవలప్ అవ్వాలి రా. లాభం లేదురా, ఇంక మా బాస్ ప్రవాసం తెలుసుకోవాల్సిందే. బాసు గెటప్ చేంజ్. యో వాట్ ఏ చేంజ్ ఓవర్ మామా. యాజ్ యూజువల్ గా నేను కూడా సేమ్ టు సేమ్ ఫాలో అయిపోతా. థ్యాంక్ యూ. बड़े बड़े शहरों में ऐसी छोटी छोटी चीजें होते हैं. యాక్ట్ టూ. Oh no, director जी, one more take, please. సెకండ్ హీరోకి ఎందుకంటే మంచి గడ్డ పేపర్లే పదా సాంగ్ వేసుకో. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. వీడేంటే కరెంటు పోల్కి అతికిపోయిన కాకిలా ఊగుతున్నాడు. పైగా దొంగ చూపులు ఒకటి చెత్తవెద. గంగిరెద్దులా తలుపుతుంటే తేడాగా ఉన్నాడు. ఇప్పుడు నీ సాంగ్ రా. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. హాయ్ హాయ్ హాయ్. హాయ్. మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదే. ఏం చేస్తుంటారు? నేనా సాఫ్ట్వేర్. మరి మీరు? టప్పర్వేర్ టప్పర్వేర్ బాబు, టప్పర్వేర్ బాబు, బాబు బాబు టప్పర్వేర్ కొంటారా బాబు? అక్కడ బేరం ఇది టప్పర్వేర్ టప్పర్వేర్. I work into dad company for just experience. You know, my dad is a big businessman. No, not that Surya Bhai businessman. He has really big businesses like Tupperware, upperware, lowerware. Hey. Ouch. Slipperware. శానిటరీ వేరా? No, not this way. Only other ways. My dad big businesses. Dad, phone call. Bye. ఓ వాడిని వదిలేండి, ఆడేదో కామెడీ చేస్తూ ఉంటాడు. మీ గురించి చెప్పండి. మీరు రోజు క్యాబ్ ఇక్కడే పికప్ చేస్తారా? మీకేమైనా మెల్లకనుందా? అదేంటి అలానే సరే. మాటేమో ఎక్కడ, చూపేమో అక్కడ. అదేం లేదు, మీ ఫ్రెండ్ మాతో మాట్లాడదా? ఎందుకు మాట్లాడాలి? ఏదో ఫ్రెండ్షిప్ కోసం అడిగామండి. చూడండి, మీ ఇంటెన్షన్స్ నాకు అర్థమైంది. తను చాలా స్ట్రిక్ట్, ఎవరితో మాట్లాడదు. అంతేలేండి, నా రాతే ఎంత, ఏది కలిసి రాదు. నా కర్మ, నా బ్యాడ్ లకే అంత. మీరు మాత్రం హ్యాపీగా ఉండండి. మీరేం చేస్తారు? బాబు, నీ డైలాగ్స్ తట్టుకోలేకపోతున్నాను. సరే, ఒక హింట్ ఇస్తా. చెప్పండి ఏదో ఒకటి. తనకి హెల్ప్ చేసే వాళ్ళంటే చాలా సాఫ్ట్గా ఉన్నారు. చాలు, ఇది చాలు. హింట్ ఇచ్చారుగా, మిగతా హ్యాండ్ చేసుకుంటా. అది కాదు. మీరు చెప్పింది మోర్ దెన్ ఎనఫ్ అండి. క్లూ ఇస్తే గ్లూలో అతుకుపోతా. అయ్యో, మై మిషన్ స్టార్ట్స్. ఇలా సగం వింటే మిషన్ ఇంపాసిబుల్. అయ్యో పాపం, బ్లైండ్ అతను అనుకుంటా. అయ్యో, ఈ పిల్ల ఏమని చూస్తుంది ఇప్పుడు? ఓకే, రే ఇది మంచి టైం రా. ఎవడో మనకు దొరికాడు. వీడు కానీ ఛాన్స్ ఇస్తే వాడేసుకోవచ్చురా. పడ్డాడు 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 పడ్డాడు. సార్ 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 సార్, నుంచోండి నుంచోండి నుంచోండి.
పర్లేదు నేను పట్టుకో. Stop, 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 Build up. stop, stop. Stop, stop. ఇంటి చూపించరా? Sorry, sir. Please go, sir. పర్వాలేదే, అబ్బాయి మంచోడే అనుకుంటా. హలో హెల్ప్ చేస్తున్నాడు. అరే అరే भैया थैंक्स भैया 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 थैंक्स भैया 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 थैंक्स भैया भैया थैंक्स भैया भैया थैंक्स అరే भैया హలో నువ్వు भैया थैंक्स ఎరా బాబు నన్ను भैया थैंक्स भैया ఏదో అమ్మాయి కోసం ట్రై చేస్తాను నువ్వు వేడు సామె. అంతేలేండి భయ్యా మీకోసం ఏదో చేస్తారు మాలాంటి వాళ్ళ కోసం ఏం చేస్తారు షేర్స్ పెట్టుకుని పోస్ట్ కొడుతున్నావు కదా నిన్న అంతా చూస్తున్నాను రా ఇదిగో నేను కూడా సేవ్ చేశాను మన ధనలక్ష్మి క్యాబ్ ఎక్కి వెళ్ళగానే మంచి షేర్స్ కొనాలి రోయ్ ఓకేనా షాడోలో ఫేస్ పెట్టుకుని షేడ్స్ ఉన్నారా? సర్లే ఏడోకు వెళ్దాంలే. అయ్యా గర్వం చేయబాబయ్యా. హలో గర్వంలో ఉన్నావు, గర్వం చేయబాబయ్యా. డబ్బు కోసం ఏమని అంటారా మీరు నువ్వు రోజు చూసే అమ్మాయి పడిపోదు బాబయ్యా. నా అమ్మాయి మ్యాటర్ నీకెందుకు మధ్యలోని బాబు నువ్వు ఎక్కడ ఉన్నా నీదైతే నాకు అనిపించాలి ఉన్నా పోరా బాబు అబ్బా మా అబ్బా అమ్మా అబ్బా అమ్మా అబ్బా రే సరే సరే మనదేనా మనన్నా ఏట్రా ఈరోజు హాయ్ చెప్పారు రేపు అలా కూడా చెప్పేస్తారా? అబ్బో బాగుంది లేదు వర్కౌట్ అయిపోయినది. అయ్యో పాపం. అమ్మా తీసుకో బాబు. మళ్ళీ వచ్చేస్తున్నాడు ఇదిగో బాబు. థ్యాంక్స్ అమ్మా. బాబు దేవుడు చల్లగా చూస్తాడమ్మా. ఇప్పుడు చూస్తున్నారా బాబే నీవే ఓకే సరిపోయింది ఇల్లు బాగానే ఉంది అంత బాగుంది వీడికి ఇస్తా ఉండు చూడు భయ్యా ఎదుటి మనల్ని ఎలా ట్రీట్ చేయాలనుకుంటున్నావో మనం అలా ట్రీట్ చేయాలి. అయినా పేదలకు సాయం చేస్తే దేవుడికి అప్పించినట్టే, ఎక్కడికి పోదు, గుర్తుపెట్టుకో. అనవసరంగా దగ్గర చాలా ఓవర్ చేశాను. చెప్పగాడు. ఇంతకు వీడేం చేస్తున్నాడు? ఎంత హాయిగా నవ్వుతున్నాడు. డబ్బులు నాయి కదా వాడికే. ఇంతకు మన ఆర్సం ఏం చేస్తుంది? ఈ పిల్ల ఒకటి ఆ నవ్వుకి అర్థమే చావదు. ఇంతకీ మన జఫ్ఫాయిన్ అవుతుందా మన నచ్చిన అవుతుందా? టైం బ్యాడ్ అని మనం ఏం చేయలేం. తిరిగి నవ్వేద్దాం. వస్తున్నాను. హలో, అయ్యో అవునా, నేను వస్తున్నా ఇంటికి ఇప్పుడే. సరే. హలో చిన్న ప్రాబ్లం. ఓకే నేను చూసుకుంటా. కానీ మీ క్యాబ్ కూడా వచ్చింది, పర్లేదు మీ క్యాబ్ ఎక్కండి. ఏమైందిరా? వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం. సో వాళ్ళ ఇల్లు మనకు ఎలాగో తెలుసు, మనం తిరగడం వల్ల ఇది ఒకటే లాభం జరిగింది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి మ్యాటర్ సెటిల్ చేసుకుని వద్దాం, సరేనా? పద. సరే పద. మొన్న వాళ్ళ ఇంటి దగ్గర ఫ్యాక్షనిస్ట్ లాగా మీసాలతో ఉన్నాడు వాళ్ళ బాబు అనుకుంటా, హెల్ప్ చేసి బొట్లో వేసేసుకుందాం. అరే ఏడిదే
మరి నాకు ఎందుకు తేడా కొడుతుంది, నేను రాను, వెళ్ళరా. షూరా? నువ్వు పో. నువ్వు వేస్ట్ రా బాబు. సరే అయితే నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను మామతో మ్యాటర్ సెటిల్ ఓకే మామ, ఆల్ ది బెస్ట్. మామా వస్తున్నా, ఇంప్రెషన్ కొట్టేస్తా. అందరేంటి నాకేసి తేడాగా చూస్తున్నారు? సిచ్యువేషన్ ఏదో కాంప్లికేటెడ్గా ఉంది. నేను మనుషులేటర్ బాబు, వాడికి మాట దొరికిపోయాడు. అదిగో పోలీస్ పెట్రోల్. పోలీస్ పోలీస్, హెల్ప్ హెల్ప్, పోలీస్. పోలీస్ వచ్చి రౌడీలను పట్టుకెళ్ళిపోయారా? డౌట్ లేదురా, తనే కొట్టించింది. అందరికీ చెప్పారా నాకు ఏదో తేడా కొడుతుంది? కూర్చోరా, కూర్చో. బా వదిలేరా, డౌట్ లేదురా, తనే చేయించింది, తనే కొట్టించింది, స్పాట్ పెట్టి కొట్టించింది. అవునరా, ఏం చేస్తున్నావు చూడు. అవునవును, ఇప్పుడు అవన్నీ ఎందుకు, 10 ఇంటికి వెళ్దాం. వద్దురా, కూర్చో. బా బ్యాగ్ చాలా గట్టి తగిలినట్టుంది, ముందు నేను వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి. సారీ బాస్. ఏంట్రా ఎంతకాలం బాధపడతాలాగా? లైట్ తీసుకో, అంత మర్చిపో అసలు. అయినా మాట్లాడిన దానికి కొట్టించేస్తుందిరా. నమ్మించి మోసం చేయాలని ఎలా అనిపించిందిరా? అయినా కొట్టించినందుకు బాధగా లేదురా. ఇంత మోసం చేయాల్సిన అవసరం ఏంటి? ఫోన్ చేయి. హలో, ఎక్కడున్నారు? సరే బాయ్. రే ఇక్కడే ఉన్నారంటరా, పదరా తేల్చేద్దాం, పద. అవునవును, సరే సరే. మీ ఫ్రెండ్ ఎక్కడ? తను అక్కడ. హలో, ఈరోజు అటు ఇటు తెలిపోవాలి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఓ మా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పింది మీరు మీట్ అవుదామన్నారని, సో నేనే ఇక్కడికి రమ్మని చెప్పాను. మనుషులు పెట్టి కొట్టించేసి మళ్ళీ ఇక్కడ రమ్మన్నావు ఏంటి? నేనేంటి ఎక్కడ అనుకుంటున్నారా మీరు? నేను కూడా వీళ్ళలాగా ఒక అనాథినే. నన్ను ఒక మంచి మనిషి అడాప్ట్ చేసుకొని చదివించి ఇదిగో ఇలా సొసైటీలో ఒక ఇండిపెండెంట్ ఉమెన్లా తయారు చేశారు. అతని ఇన్స్పిరేషన్తోనే నేను ఈ పిల్లల్ని అడాప్ట్ చేసుకొని నాకు తోచిన సహాయం చేస్తూ ఉంటా. నా వీకెండ్స్ కూడా వీళ్ళతోనే గడుపుతూ ఉంటా. ఆ రోజు మా ఇంట్లో చూసిన పెద్ద ఆయన అతనే. నాకైతే ఎవరూ లేరు కాబట్టి నేను అతన్ని డాడీ అని పిలుస్తూ ఉంటా. మా డాడీ నాకు కాల్ చేసినప్పుడు కూడా మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. రౌడీలు మా ఇంటిని కబ్జా చేయడానికి వచ్చినప్పుడే మా డాడీ నాకు కాల్ చేశారు. మీరు వరీ అవ్వదు డాడీ, మీకు ఒక అబ్బాయి గురించి చెప్పాను కదా ఇష్టపడుతున్నానని, తను వస్తాడు. హా, భయపడద్దు. ఓకే ఓకే. మీతో మాట్లాడమని డాడీ వాళ్ళకు చెప్పడంతో వాళ్ళేమో మిమ్మల్ని అటాక్ చేసినప్పుడు ఆపడానికి ట్రై చేశారు. పాపం మీరు దెబ్బలు తిని కూడా పోలీస్ని పిలిచి
మా డాడీని సేవ్ చేయటం వల్ల అతనికి మీరంటే చాలా మంచి ఇంప్రెషన్ వచ్చింది. అమ్మా, అబ్బాయి చాలా మంచివాడమ్మా, మంచివాడు. ప్రాణాలకి తెగించి మరీ నన్ను కాపాడాడమ్మా. ఫస్ట్ నేను మిమ్మల్ని చూసినప్పుడు మీరేదో అవారాగా తిరిగే టైప్ అని ఇగ్నోర్ చేశా. కానీ మీ గురించి తెలిసినప్పుడు మీరు చాలా మంచోరని, బీటెక్ చేసి కూడా జాబ్ చేయటం లేదని తెలిసింది. అయితే ఆ రోజు ఆ బ్లైండ్ పర్సన్కి హెల్ప్ చేసినప్పుడు కూడా అతని హ్యాపీనెస్ చూసి మీరు నాకు చాలా నచ్చారు. మీ మీద బ్యాడ్ ఒపీనియన్ అంతా పోయింది. మళ్ళీ ఆ రోజు ఆ బెగ్గర్కి హెల్ప్ చేసినప్పుడు కూడా నా మనసుకు మీరు దగ్గరయ్యారు. ఈ రోజుల్లో ప్రేమ అనే పదానికి విలువ లేకుండా పోయింది. ప్రేమ అనేది ఒక జంట మధ్య ఉన్న పదం మాత్రమే కాదు, అది తల్లికి బిడ్డకి మధ్య, స్నేహితుల మధ్య, అన్నా చెల్లెల మధ్య, ఏ సంబంధం లేకపోయినా ఆపదలో ఉన్న వారిని చేరదేసి కన్నబిడ్డలా చూసే ఒక మదర్ తెరెసా చూపించేది కూడా ప్రేమే. అన్నిటికీ మించిన ఆ భగవంతుని ప్రేమని అర్థం చేసుకోవడానికి ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తాయి. ఎప్పుడూ అనుకునేదాన్ని, ఎవరైనా నాలాగా సహాయపడే మనిషి ఉంటారా అని. అప్పుడు మీరు దొరికారు. నీకో మాట చెప్పాలి. నిజంగా నాకంత దయాగుణం లేదు. నిజం చెప్పాలంటే నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఇదంతా చేసింది మేము ఎక్కువ పొందడం కోసమే. నాకు తెలియకుండానే నేను ఇష్టపడ్డాను. నువ్వు కోరుకున్న వ్యక్తిని నేను కాను. నన్ను మర్చిపో. మీరు ముందు ఎలాంటి వారో అది నాకు అనవసరం. కానీ మీ కళ్ళ నుండి పడే ఈ కన్నీరు చెప్తుంది మీరు ఎంత మారి ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నారని. అది నాకు చాలు. అక్క, నువ్వు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎత్తునేనా? అవును, అతనే. అక్క, టప్పర్గా అన్నీ ఎత్తునేనా? అన్నిటినీ దాచేది ప్రేమ, లోపములు ఎంచనిది ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. సొంత లాభము చూడదు, అపకారము చేయదు. సొంత లాభము చూడదు, అపకారము చేయదు. ప్రేమ ప్రేమ ప్రేమ. దయ చూపేది ప్రేమ, స్వార్థము లేనిది ప్రేమ. ఎప్పటికీ సహించేది